రాష్ట్రం ఆర్థికంగా అప్పుల్లో కూరుకుపోయినా అభివృద్ధి కూడా ఎక్కడా కుంటుపడకుండా ఈనాడు ఇప్పుడే మనం 200 కోట్ల రూపాయలతో అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్థాయిలో స్కూల్కి శంకుస్థాపన చేసుకున్నాం. మన అశ్వరాపేట నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 107 నియోజకవర్గాల్లో కట్టే దాంట్లో భాగంగా మొదటి విడత 79 నియోజకవర్గాలకి శాంక్షన్ చేశాం. యుద్ధ ప్రాతిపదిక మీద స్కూళ్ళన్నీ ఇప్పటికే పూర్తి కాయే స్థాయికి ఈనాడు వచ్చాయి. ప్రతి స్కూల్లో సుమారు 2300 మంది పిల్లలు, అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించిన పిల్లలని ఒకే దగ్గర ఉంచి చదువుకునే వయసు నుంచి వాళ్ళలో కులాలు మతాలు అనేది చెలరేగకుండా ఉండే విధంగా ఈ ప్రభుత్వం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టింది. ఒక అర్బన్ పార్కును కూడా ఎక్కువ పార్కు, కొమరం భీం ఎక్కువ పార్కుని ఇంతకు ముందే శంకుస్థాపన చేసుకున్నాం. మొదటి విడత 3 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇంకా నిధులు అవసరం ఉన్నాయని ఎమ్మెల్యే గారు డిఎఫ్ఓ గారు అడిగారు. దానికి కావలసిన ఎన్ని నిధులు అంటే అన్ని నిధులు తప్పకుండా ప్రభుత్వ పక్షాన ఏర్పాటు చేస్తాం. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్లు నాకు చాలా ఆనందం అనిపించింది. మారుమూల ప్రాంతం పూసుకుంటూ వెళ్ళాను ఉదయం. అక్కడ ఉన్న రెడ్లు, కోయ రెడ్లు, అదే రకంగా కొండ రెడ్లు, ఒత్తి కోయలు, ఇంకా వివిధ సంఘాలు 3-4 గుంపులు ఉన్నాయి. గో ప్రవేశాల ఓపెనింగ్కి వెళ్ళాను. వాళ్ళ ఆనందం చూస్తే నా కళ్ళమ్మట కూడా నీళ్లు చెమ్మగిల్లాయి. ఆ పేదవాడి కళ 25 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు ఇల్లు కోసం. ఆ పేదవాడి ఆనందం చూస్తే అంతకంటే కడుపు నిండాక ఇంకా ఏముంటది. చాలా ఆనందం అనిపించింది. ఈ ప్రభుత్వం పేదవాళ్ల పక్షపాత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వం. ఇక అశ్వరాపేట మున్సిపాలిటీ పరిధిలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే 100 పడకల ఆసుపత్రిని శంకుస్థాపన చేసి యుద్ధ ప్రాతిపదిక మీద దాన్ని పూర్తి చేస్తున్నాం. గౌరవ స్థానిక శాసనసభ్యులు మిత్రులు ఆదినారాయణ గారు, మిగతా మిత్రులు కూడా ఎట్టి పరిస్థితుల్లో మాకు నర్సింగ్ కాలేజీ కావాలని అడిగారు. మొన్ననే అది కూడా శాంక్షన్ చేశాం. నర్సింగ్ కాలేజీ కూడా శాంక్షన్ చేశాం. ఇంకా ఈ నియోజకవర్గంలో, ఈ అశ్వరాపేటలో ఇంకా ఏ అభివృద్ధి కావాలన్నా ఇందాక మిత్రులు అడిగినట్లు సిమెంట్ రోడ్లు, ఇతరత్ర డ్రైన్లకి మాకు పెద్ద ఎత్తులో నిధులు కావాలని అడిగారు. తప్పకుండా 1-2 విడతల్లో ఆ డబ్బులు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతాం. అశ్వరాపేట టౌన్ లో ఇళ్ల స్థలం మీరు నచ్చి మెచ్చి తెచ్చిన ప్రభుత్వం ఇది. ఈనాటి ప్రభుత్వం కాదు, ఇందిరమ్మ ప్రభుత్వం అంటే. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదవాడి పక్షపాత ప్రభుత్వం, పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వం. భవిష్యత్తులో కూడా మీరేవైతే కోరుకుంటున్నారో కోరుకునే ప్రతి కార్యక్రమాన్ని ఇచ్చి తీరుతామని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.